హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వసీం విఎంషి ఫామ్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నాను. అయితే ఈరోజు ఈవినింగ్ మా షీప్ ఫామ్లో స్ప్రింక్లర్లు నడుస్తున్నాయి. తర్వాత వచ్చేసి మనము కొంచెం గడ్డి నాటుకున్నాము, దానికి స్ప్రింక్లర్లు నడుస్తున్నాయి. ఇవి మొన్ననే ఒక 1 వీక్ బ్యాకే నాటాము. దీని పేరు మల్బరీ చెట్లు కట్టెలు తీసుకొచ్చి నాటాము. ఇది 15 డేస్లో కోతకు వస్తాయి అని మాకు చెప్పారు. ఆ రకంగా మేము నాటుకున్నాము. ప్రస్తుతానికైతే మా షెడ్లో షీప్స్ లేవు, గోడ్స్ ఉన్నాయి. మేల్ గోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ చలికాలము కొంచెం పోనీ తర్వాత తీసుకుందాము అని మేము తీసుకోలేదు. ఓన్లీ మేల్ గోడ్స్ పెట్టుకున్నాము. ఎందుకంటే ఈ చలికాలంలో కొన్ని డిసీజెస్ ఉంటాయి షీప్స్కి. ఆ డిసీజెస్ను తట్టుకోలేకపోయాము లాస్ట్ ఇయర్. అందుకొరకే ఈ టైంలో మేము తీసుకోలేదు. బహుశా ఈ సంక్రాంతి తర్వాత తీసుకుందామని అనుకుంటున్నాము. చూడాలి, మరి వీలవుతే సంక్రాంతి తర్వాత చలి పోతుంది, తర్వాత తీసుకుందామని ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ మా డాబర్ మ్యాన్, ఇది మా పెంపుడు కుక్క. ఇది ఒక 6 months బ్యాక్ సిక్ అయి ఉన్నది. ట్రీట్మెంట్ చాలా రోజులు నడిచింది. తర్వాత ఈ రకంగా ఉంది. ఇంకా సెట్ కాలేదు. ఇంకా కొన్ని టైం పట్టేటట్టు ఉంది. బహుశా ఇంకో 4-5 monthsలో సెట్ అవుతుంది అనుకుంటున్నాము. చూడండి, చాలా బక్కగా అయిపోయింది పాపం. ఎందుకో మరి చాలా ట్రీట్మెంట్లు నడిచాయి. బతకదు అనుకున్నాం, కానీ దేవుని దయ వల్ల బతికింది. కానీ ఇంకా రికవర్ కాలేకపోతుంది. ఇందులో కోళ్ళు కూడా పెంచుతున్నాం మేము. కొన్ని కోళ్ళు ఉన్నాయి. కోళ్ళ షెడ్డు ఇటు పక్కలో ఉంది. ప్రస్తుతానికి ఈ కోళ్ళ షెడ్లో ఇప్పుడు కోళ్ళు లేవు. అంటే ఈ టైంలో కోళ్ళు బయట తిరుగుతుంటాయి, ఓపెన్ గ్రేజింగ్లో ఉంటాయి. ఇది షెడ్డు చూద్దామని చూపిస్తున్నాను. ఈ రకంగా సెటప్ చేసుకున్నాము మామూలుగా. దాంట్లో పోయి వెళ్ళి కూర్చుంటాయి. ఒక కోడి కూడా కనబడుతుంది. ఈ రకంగా ఇక్కడ బయట కోళ్ళు ఫ్రీ రేంజ్లో తిరుగుతుంటాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, కొన్ని కనబడుతున్నాయి చూడండి. కొన్ని చీమ కోళ్ళు, టర్కీ కోడి కొన్ని ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఫ్రీ రేంజ్లో కోళ్ళు తిరుగుతున్నాయి. ఈవినింగ్ కాగానే ఇందాక చూపించిన షెడ్లో వెళ్ళిపోతాయి. ఈ టర్కీ కోడి మేల్ టర్కీ కోడి. ఇది ఫీమేల్ కూడా ఉంది, ఎక్కడో తిరుగుతుంటుంది. ఇవి నాటు కోళ్ళు. తర్వాత ఇక్కడ గులాబీ చెట్లు కొన్ని ఉన్నాయి. గులాబీ చెట్లు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఏదో అలా కొంచెం టైంపాస్ కొరకని ఇలా కొన్ని పెట్టుకున్నాము. కోళ్ళు కూడా ఇటే తిరుగుతుంటాయి. ఇక్కడ కోడి కనబడుతుంది చూడండి. ఇలా ఫ్రీ రేంజ్లో తిరుగుతుంటాయి. స్వచ్ఛమైన నాటు కోళ్ళు ఇష్టంగా పెంచుకుంటున్నాం మేము. కోళ్ళు, టర్కీ కోడి ఒకటి. తర్వాత ఇది వచ్చేసి పెద్ద వరుస పుంజు, చీమ కోళ్ళు, ఇలా రకరకాల కోళ్ళు అనేటివి ఉన్నాయి. కొన్ని కోళ్ళు దాని పేరు గుర్తుకు రావట్లేదు ప్రస్తుతానికి, అవి కూడా ఉన్నాయి. చూడండి, ఇది టర్కీ కోడి, మేల్ టర్కీ కోడి. కడక్నాథ్ కోళ్ళు, నేను మర్చిపోయా. కడక్నాథ్ కోళ్ళు కూడా కొన్ని ఉన్నాయి మన దగ్గర. అవి కనబడట్లేదు ప్రస్తుతానికి, ఎక్కడో తిరుగుతుంటాయి.
ఇంకా దయచేసి మా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.